హాయ్ ఫ్రెండ్స్, డెబిట్ కార్డ్ లేకుండా ఆధార్ కార్డ్ తోటి డెబిట్ కార్డ్ లేకుండా మనం ఫోన్పే అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కామెంట్స్లో చాలామంది మాకు ఆధార్ ఆప్షన్ చూపించట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, ఆధార్ ఆప్షన్ చూపించకపోవడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి సేమ్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అలాగైతేనే మీకు ఈ ఆధార్ ఆప్షన్ చూపిస్తుంది. అది కాకుండా కొన్ని బ్యాంక్స్కి ఈ ఆధార్ ఆప్షన్ అయితే చూపించట్లేదు. నేను చెక్ చేసిన కొన్ని బ్యాంక్స్కి అయితే ఈ ఆధార్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఈ వీడియోలో నేను నా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోని నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ ప్రొఫైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. నాది ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ కాబట్టి నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయింది కదా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ పిన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. రీసెట్ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఒకటి ఆధార్ నెంబర్ తోటి యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలా, లేదా డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ తోటి యూపీఐ పిన్ని సెట్ చేసుకోవాలా అనేది. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ లేనట్లయితే ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డులోని ఫస్ట్ 6 డిజిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను నా ఆధార్ కార్డులోని ఫస్ట్ 6 నెంబర్స్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ ఆధార్ కార్డులోని ఫస్ట్ 6 నెంబర్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. అది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఓకే చేసిన తర్వాత మీరు ఒక యూపీఐ పిన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఒక 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ పర్సనల్ నెంబర్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఒక నెంబర్ని సెట్ చేస్తున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యూపీఐ పిన్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కొన్ని బ్యాంక్స్కి అయితే ఈ ఆధార్ ఆప్షన్ అనేది చూపించట్లేదు. ఒకవేళ అలా చూపించినట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ తోటి మీ బ్యాంక్ని ఒకసారి లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆధార్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఆధార్ ఆప్షన్ చూపించకపోతే మాత్రం దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టబాకండి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.